వెల్కమ్ టు ఉషా తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. సో మార్నింగ్ పైకి వెళ్ళాను కదా, సో ఇక్కడ మా హబ్బీ వచ్చి ఎక్సర్సైజ్ చేస్తున్నారు అండ్ అలాగే నేను వాకింగ్ కూడా చేసేసి వచ్చాను. అండ్ ఈరోజు మాత్రం చాలా చాలా మూడీగా ఉన్నాను అనమాట. ఎందుకంటే కొంచెం ఫాల్స్ పెయిన్స్ అనేవి వస్తున్నట్టు అనిపిస్తుంది. సో మీకు తెలిసిందే కదా, సో ఎవరికైనా తెలిసి ఉండొచ్చు మేబీ ఇలా అంటే పల్లెటూరులో ఇలాగా ఉంటుందన్నమాట. సో ధనియాల వాటర్ అని లేదంటే స్ప్రైట్ కానీ అలా తాగుతూ ఉంటారు అండ్ కొంచెం మామూలు ఫాల్స్ పెయిన్స్ అయితే తగ్గిపోతాయి అన్నట్లుగా. సో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది మార్నింగ్ నుంచే కూడా. సో ఒక 1-2 డేస్ నుంచి కొంచెం అంతే అనిపిస్తుంది. సో అందుకనేసి ఒక స్ప్రైట్ చిన్న బాటిల్ ఒకటి తాగుతున్నాను. అండ్ మళ్ళీ త్వరగా కోల్డ్ చేస్తుంది కదా ఈ టైంలో, ఇంకా ఇప్పుడు వింటర్ బాగా ఉంది కాబట్టి సో ఇంకా కోల్డ్ చేస్తుంది. సో చిన్న బాటిల్ ఒకటి తెచ్చుకున్నాను. కూలింగ్ అంతా కూడా దిగిపోయిన తర్వాత తాగాను అన్నమాట. సో చాలా వరకు కాసేపు అలాగ బయట కూర్చొని తాగుతూ ఉన్నాను అండ్ కొంచెంసేపు రిలాక్స్ వచ్చింది. మామూలు నొప్పులు అయితే తగ్గిపోతాయి, లేదు అంటే కొంచెం పెరుగుతాయి అన్నమాట. సో పర్లేదు, తర్వాత మామూలు అయిపోయింది. ఇంక ఈరోజు నేను చేస్తున్నాను చిక్కుడుకాయ కర్రీ అన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది పీచు పదార్థం ఎక్కువ కాబట్టి చాలా మంచిది ఫ్రెండ్స్. ఎవరికైనా కూడా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చాలా మంచిది ఈ కర్రీ. ఫస్ట్ నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి అందులో సాల్ట్ వేసి ఉడికిస్తున్నా. అండ్ ఉడికిస్తే చేస్తే బాగుంటుంది కర్రీ. ఉడికించకపోతేనేమో ఎక్కువ టైం కుక్ చేయాల్సి వస్తుంది. సో ఇందులో ఒక పౌడర్ వేస్తాము. ఇందులో వచ్చేసి ఇవి శనగిత్తనాలు, అలాగే ఎండు కొబ్బరి, ఇంకా నువ్వులు ప్రెగ్నెన్సీలో తినొచ్చా అని అనిపిస్తుంది కదా, సో ఏం పర్లేదు. ఇప్పుడు ఇంకా లాస్ట్ మంత్స్ కాబట్టి ఏదైనా తినొచ్చు. ఎనీవే పప్పాయ అయినా తినొచ్చు, పైనాపిల్ కూడా తినొచ్చు అన్నమాట. సో ఏం ప్రాబ్లం ఏమీ లేదు. ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ అలాగా ఫస్ట్ ట్రైమిస్టర్ అలా ఉన్నట్లయితే అవాయిడ్ చేయండి, తినకూడదు. సో నేను నువ్వులు ఏమంటే ఎక్కువ వేడి చేస్తుంది అన్నమాట. సో అందుకనేసి తినొద్దంటారు అంతే, ఇంకంతకు మించి ఏం లేదు. ఆ తర్వాత నేను నువ్వులు అండ్ కొబ్బరి అలాగే శనగిత్తనాలు వేయించుకున్నాను కదా, వేయించేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత అదే ప్యాన్ క్లీన్ చేసేసి అందులో ఆయిల్ వేసుకున్నాను. అలాగే పోపు దినుసులు ఇంకా ఆనియన్స్ కూడా వేయించుకుంటున్నాను. చిక్కుడుకాయలు నేను ఇందాక ఉడకబెట్టేశాను కదా, సో ఉడకబెట్టేసి అవి పక్కన తీసి పెట్టుకున్నాను. అండ్ ఆ వాటర్ మనం పారేసుకోవద్దు, అవి కర్రీలోకి యూజ్ చేస్తాము. ఆ వాటర్లోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి సో వాటర్ అనేవి పారేయొద్దు, కర్రీలో యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేశాను, అలాగే టమాటోలు యాడ్ చేస్తున్నాను. అండ్ అంటే ఇది కుక్ అవ్వటం మాత్రమే ఉంటుందన్నమాట. మనం చిక్కుడుకాయలు యాడ్ చేస్తాము తర్వాత. సో అప్పుడు మనకి ఆల్రెడీ కుక్ చేసే ఉంచాం కాబట్టి త్వరగా ప్రిపరేషన్ అయిపోతుంది. సో టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఈ చిక్కుడుకాయలు ఆల్రెడీ ఉడికించాం కదా, అందులో సాల్ట్ కూడా వేసాము చిక్కుడుకాయలకి సరిపడా. ఆ చిక్కుడుకాయలు కూడా ఇప్పుడు యాడ్ చేస్తామన్నమాట. ఫ్రెండ్స్ ఇందాకేమో చిక్కుడుకాయలు ఉడికించుకున్నాను కదా, సో ఇప్పుడు వచ్చేసి మన కర్రీకి సరిపడా కూడా సాల్ట్ అనేది యాడ్ చేస్తాము. ఉడికించేటప్పుడు చాలా కొద్దిగా వేసాను, ఇప్పుడు కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం ఒక 1-2 మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వాటర్ అనేవి మనం ఆల్రెడీ ఉడికించినప్పుడు వాటర్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవచ్చు కర్రీలాగా కావాలి అంటే. లేదు కొంచెం ఇగురు టైప్ కావాలంటే ఇంకా ఇప్పుడు ఈ ప్రాసెస్ ఉంది కదా, ఇలా వచ్చిన తర్వాత కారము అలాగే మనం ఇందాక వేయించుకున్నాం కదా నువ్వుల పౌడరు, అది వేసేసుకుంటే సరిపోతుంది. నేను కర్రీలాగా చేయాలనుకుంటున్నాను కాబట్టి కారం యాడ్ చేసి అలాగే వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ యాడ్ చేస్తున్నాను.
చూసారు కదా, ఇంకా ఆ తర్వాత మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కలిపేసుకుంటాం లాస్ట్లో. అది కలిపేసిన తర్వాత ఇంకొక 1-2 మినిట్స్ ఉంచుకోవటం. ఎందుకంటే పౌడర్ కలిపిన తర్వాత మనకంతా ఇగురులాగా అయిపోతుంది, వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట ఈ పౌడర్. సో ఇది కలిపేసి వెంటనే ఒక 1 మినిట్లో స్టవ్ ఆఫ్ చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. సో అంతే, చిక్కుడుకాయ కర్రీ చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెస్లో ఎప్పుడు చేయకపోతే ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి చాలా రోజులు అయిపోయింది కదా, సో నెయిల్ పాలిష్ అంతా కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ రోజులు నెయిల్ పాలిష్ కూడా మెయింటైన్ చేయడం అస్సలు మంచిది కాదన్నమాట. సో ఎక్కువ డేస్ అంటే పెద్దగా అవసరం లేనప్పుడు మాత్రం దాదాపు ఇంట్లో ఉన్నా కానీ అలాగే నెయిల్ పాలిష్ అనేది ఏది వేయకండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి గోర్లు హెల్దీగా పెరగాలన్నా కానీ మన నెయిల్ పాలిష్ అంతగా వేయడం మంచిది కాదంట. సో అలాగే నెయిల్ రిమూవర్స్ కూడా మంచిది కాదు, బట్ మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను అన్నమాట. ఎక్కువ శాతం నేను నెయిల్ పెయింట్ అనేది వేయడానికి ఇష్టపడట్లేదు ఈ మధ్య. అండ్ కొన్ని ఆర్టికల్స్ అవి దాని గురించి చూసేసరికి అస్సలు అనిపించట్లేదు. సో అందుకనేసి మొత్తం కూడా క్లీన్ చేసి పెడుతున్నాను అన్నమాట. సో ఏదన్నా ఫంక్షన్, ఏదైనా అకేషన్ అనుకున్నప్పుడు వేసుకుంటాను. అండ్ దాదాపు కూడా అవి వేసుకోవడం మంచిది కాదు అనేది విన్న కాడి నుంచి నాకు పెద్దగా వేసుకోవాలని అస్సలు అనిపించట్లేదు. అందుకని నేను నెయిల్ రిమూవర్తో మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను. సో ఇలాగా చేసేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా, నేను వాడుతుంది వచ్చేసి ఇది కలబర్ అన్నమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ హాస్పిటల్కి ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఎంత అర్జెంటుగా ఎందుకు వెళ్తున్నానంటే చెప్పాను కదా, చిన్నగా పెయిన్స్ అనిపిస్తుంది అని. సో దానికోసము మొత్తం రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్తున్నాను. అలాగే నాకు 1-2 డేస్కి రమ్మని చెప్పారన్నమాట. సో అందుకోసం వెళ్తున్నాను. అలాగే వచ్చేటప్పుడు నేను చెప్పులు అవి తీసుకున్నాను అన్నమాట, శాండిల్స్. ఆల్రెడీ ఉన్నవి కానీ అవి కొంచెం నీరు రావటంతో కాళ్ళు అనేవి వెక్కట్లేదు అందులోకి. సో నేను వచ్చేసి ఈ శాండిల్స్ తీసుకున్నాను. ఇవి జస్ట్ 250 రూపీస్ అయ్యాయి. చాలా చాలా బాగున్నాయి. మనకంతా లెదర్ టైప్ వచ్చేసింది. అలాగే కింద పాదం పెట్టడానికి అంత మెత్తగా ఉంది. ఆ బెల్ట్ కూడా చాలా చాలా మెత్తగా ఉంది. ఇప్పుడు యూజ్ చేయడానికి చాలా బాగుందన్నమాట. గ్రిప్ కూడా చాలా బాగుంది. జస్ట్ 250 రూపీసే అయింది. చాలా బాగుంది కదా. సో చాలా మెత్తగా ఉందన్నమాట. సో అంటే గట్టిగా అనిపిస్తుంది చూడటానికి, కానీ చాలా మెత్తగా ఉన్నాయి నడవటానికి కూడా. సో చూసారు కదా, నా కాళ్ళు చాలా లావుగా అయిపోయాయి అండ్ వాటర్ బాగా వచ్చేసింది. సో అందుకోసం అనేసి ఇంక ఈ శాండిల్స్ తీసుకున్నాను. బట్ వేసుకుంటే బాగానే ఉన్నాయి కదా. ఈ కలరు మెరూన్ కలర్ బాగుందనేసి నేను ఇది తీసుకున్నాను. ఇందులో బ్లాక్ కలర్ కూడా ఉండిందన్నమాట. సో నేను వచ్చేసి మెరూన్ తీసుకున్నాను. ఆల్రెడీ బ్లాక్ ఒకసారి యూజ్ చేశాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి షారోన్ కేక్ అడుగుతుంది. సో చాలా రోజుల నుంచి అడుగుతుందన్నమాట. సో అందుకని చేసేసాను. అండ్ నాకు బయట తేవడం కంటే అంటే నాకు ఆ క్రీమ్ అది ఉంటుంది కదా, సో అది దానికోసమే అడుగుతారు పిల్లలు. సో అందుకనేసి నాకు ఇష్టం లేదు, అందుకని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అన్నమాట. చాక్లెట్ కేక్ చాలా చాలా బాగుంది. అండ్ నా ఫస్ట్ వీడియోస్లో నేను చాక్లెట్ కేక్ కూడా చేశాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అండ్ చూసారు కదా, ఈ వీడియో అనేది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మీకోసం నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ చెప్పండి ఎలా ఉన్నది అనేది. అండ్ వ్లాగ్స్ అంటే ఇలానే ఉంటాయి కదా, సో ఈ టైప్ వ్లాగ్స్ అనేవి బాగుంటున్నాయా లేదా అనేది నాకు చెప్పండి ఫ్రెండ్స్. కేక్ అయితే రెడీ అయిపోయింది, చాలా చాలా బాగుంది. అండ్ ఓవెన్ ఏం లేదు, జస్ట్ నేను మామూలుగానే ప్యాన్లో చేసేసాను అన్నమాట. సో కుక్కర్ కేక్ అలాగా చేశాను. కుక్కర్ అయినా కానీ ఏదైనా మందపాటి డేషా కానీ అందులో చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి షారోన్ పడుకుందన్నమాట, హాల్లో పడుకుంది. సో తను బెడ్రూమ్లో పడుకోబెడదామని వాళ్ళ డాడీ తీసుకొచ్చి అలా పడుకోబెడుతుంటే చప్పట్లు కొడుతుందన్నమాట. సో స్కూల్లో ఏదో ఇన్సిడెంట్ గుర్తొచ్చి అది నీకు ఊరికా నేను అలా షేర్ చేస్తాను అన్నమాట. సో ఇది మన ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.